विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे तेन्द्रियुगं स्मरामि सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान विघ्नेश्वर विघ्नविदोरकारे निर्विघ्नकार्येषु फलं सुसिद्धिं विघ्नेश्वर नाम सुरेषु पूज्यो वधो वराभ्यां वरदा भवन्तो सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान शिवस्य पत्नी गिरिराजपुत्री सुवर्ण दिव्यांबर हेमभूषा कल्याण गौरी शुभमंगलाभ्यां वधो वराभ्यां वरदा भवन्तो सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान पांचालपुत्रे मणिरत्नधारी दिव्यांगना द्रौपदी नामधेया पुण्या सती पांडव धर्मपत्नी वधो वराभ्यां वरदा भवन्तो सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान ओम सत्यष्टाशीति सहस्राणां द्विजगुरुदैवत्यां दीक्षाधिपति सोमशेखराणां सुखशौनक सनक सनंदन सनत कुमार नारदादि मुख्य मुनीनां परिणति परिभव निपुणति निधन हरिदुर्वे वरस्य सकल देवता शिरोमणि श्री लक्ष्मी नारायणस्य नाभितनोजे कमल संभव श्री विनायक प्रसादेन सुतिथिं सुवारं అయ్యా చాలా సుదినం ఇవాళ ఒక కణము జలము అంటే నాకు చాలా వ్యక్తిగతంగా చెప్పాను వేదిక మీద నాకు తెలియదు కానీ నాకు చాలా ఇష్టమైన దేవుడు శంకరుడు నాకు వ్యక్తిగతంగా అంటే మా ఇంట్లోనేమో మంగళకారిణి అయినటువంటి ఒక అమ్మవారిని శంకరుని గట కన్యాదానం చేస్తున్నాం ఇప్పుడు అందరూ చేతులు జోడించి చెప్పే మాటలు అనాలి కన్యాదానం మీరు చేస్తున్నట్టుగానే భావన చేసుకోవాలి ఎవరెవరైతే నా మాటలు వింటుందో వాళ్ళందరూ కన్యాదానం చేస్తున్నట్టే ఎందుకంటే కన్యాదానం ఎక్కడ జరుగుతుందంటే బిడ్డ తల్లిదండ్రుల ఇంట్లో జరుగుతుంది అంతే కదా అది ఇక్కడ జరుగుతుందంటే ఇక్కడ మనందరం ఉన్నామంటే మనందరి యొక్క అమ్మవారు అయినటువంటి యొక్క మహాత్ముల అమ్మవారిని కన్యాదానం చేస్తున్నాము సంకల్పం అందరూ చెప్పండి మయా సహా దశ పూర్వేషాం దశ అపరేషాం మత్ వంశానాం మాతృ వంశానాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత పరబ్రహ్మ లోక నిత్య నివాస సిద్ధ్యర్థం స్వగృహ్య ఉక్త ప్రకారేణ స్వశక్తి అనుసారేణ సాలంకృత కన్యాదానం అహం కరిష్యే. అయ్యా కన్యాదానం చేస్తున్నారు. ఒక కన్యాదానం చేయడం వల్ల చాలా ఉన్నాయి, ఒకటి మాత్రమే చెప్తా. తిలై సూర్యమండల పర్యంతం కృత. ఇది నేను తయారు చేసిన వాక్యం కాదు, మా నాన్న చేయలేదు, వాళ్ళ నాన్న కూడా చేయలేదు, వాళ్ళ నాన్న కూడా చేయలేదు. ఇది వేదని చెప్పిన మాట, నేను చెప్పే మాట. ఇప్పుడు వారిని విమర్శిస్తున్నారు. సరే అక్కడ నెక్స్ట్ ఎపిసోడ్ అదంతా పక్కకు పెడితే అర్థం ఏంటి అంటే తిలై సూర్యమండల పర్యంతం కృతరాశే వర్ష సహస్రావసానే ఏకైక తిలాపకర్షక క్రమేణ సర్వరాశి అపకర్షక సంహిత కాలే బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం అని శాస్త్రం చెప్పింది. అంటే సూర్యమండలం దాకా తిలలతో అంటే నువ్వులతో రాసి పోసి ప్రతి 1000 సంవత్సరాలకు ఒక నువ్వు గింజ చొప్పున పక్కకు వేస్తే మొత్తము ఆ నువ్వుల రాశి అయిపోవడానికి ఎన్ని సంవత్సరాలు అవసరపడుతుందో అన్ని సంవత్సరాలు బ్రహ్మలోకంలో నిత్య నివాసం చేసేటువంటి యోగ్యత, అర్హత, సౌభాగ్యం ఒక కన్యాదానం వల్ల జరుగుతుంది. అటువంటి కన్యాదానంలో భాగంగా సాక్షాత్ అమ్మవారిని అయ్యగారికి కన్యాదానం చేస్తున్నాం. కన్యాదానం సందర్భంగా ఆ దాన సాత్పుణ్యాన్ని, దాన ఫలితాన్ని మొత్తం పొందాలంటే
కొంత దక్షిణాదానం చేయవలసి ఉంటుంది కనుక అది సంకల్పం చేసుకోండి అందరూ కూడా. సహజంగా దక్షిణ అయ్యగారికి వస్తుంది. ఆఫీసర్ మనం తిడుతున్నారు పడుతున్నాం అయినా కూడా ఆ ఫలం మీకు రావాలంటే ఒక ఇదే కాదు, ఏ దానం చేసినా ఆ ఫలం రావాలి అని అంటే దక్షిణాదానం చేయాలని శాస్త్రం చెప్పింది. కాబట్టి ఆ దక్షిణ మనసులో అనుకోండి, ఆ దక్షిణ కార్యకర్తలకు అందజేయండి. మేము ఆల్రెడీ ఎంతో కొంత పెట్టి టికెట్ తీసుకొని కళ్యాణంలో కూర్చుంటాం అనుకోవద్దు, అది అయిపోయింది. పొద్దున తింటే మధ్యాహ్నం తింటలేం, తప్పుడు సార్ తింటున్నామా లేదా, మధ్యాహ్నం తింటే రాత్రి తింటున్నామా లేదా, మళ్ళా రేపు మళ్ళా ఎల్లుండి అవతల ఎల్లుండి. మరి ఇటువంటి సత్కార్యాలు జరగాలంటే వాళ్ళ దురదృష్టమో అదృష్టమో ధనమవసరం అవుతున్నది కనుక మీరందరూ ఎంతో కొంత భావన చేయవలసిందిగా కోరుతున్నాం. అధానంద వీర్యస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమిత శక్త్యా ప్రియమాణస్య మహాదేవ మధ్యే పరిభ్రమణానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకదమే వ్యక్త వ్యక్త ప్రకృతి మహదహంకార పృథివ్యాపత్తేజో వాయు ఆకాశాద్యాపునైరాపదయోస్మిన్ महति ब्रह्मांडखंडयोर्मध्ये आधारशक्ति श्रीवराहकौर्मानन्तरैरावृत ज्येष्ठदिग्गजोपरि प्रतिष्ठितस्य अतल वितल सुतल तलातल सातल महातल पाताल लोकस्योपरितले भूर्भुवस्सुवस्वर्महर्जन तपस्तच्चलोकस्य अधोभागे महानालायमान फणिराजशेषस्य सहस्रफणाफणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीक वामन कुमुदान्यन पुष्पदुर्गाख्यष्टादिग्दन्दिशुण्डादण्डोत्तम्भिदे अमरावती जोगवती भोगवती नयनवती गरुडवती गान्धर्ववती अलकापुरी इत्यादि पुण्यपुरी विराजिते इंद्राग्निमन्दिरतिरुणमार्गवेरीशानादि हस्तदिक्पालकमालिते लोकालोकाद्रवलयिते अंगवंग कलिंग कालिंग काश्मीर काम्भोज कामरूप सौवीर सौराष्ट्र महाराष्ट्र मगध मालव केरल चोल पांचाल बंगाल गडगुरु गांधार विदर्भविदेह कोसल कुंतल सुरसेवन टेंकण कोंकण मत्स्यवास्त्रीग काजी गाजवंतिका प्रिय द्वारवती इत्यादि पुण्यप्रिय विराजते इंद्र हेम नैर्जोणवाय कुबेर ईशानादि अष्टदिक्पालकपालिते लोकालोकाद्रवलयिते अखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य देवदेवात्मकस्य जगत्कुटुम्बिनः जगद्रक्षणार्थभवजनस्य साक्षात् लक्ष्मी नारायण स्वरूपस्य श्रीमन्महादेवस्य अखिलाण्डकोटि ब्रह्माण्ड नायिकाय देवदेवात्मिकाय इच्छा शक्ति ज्ञान शक्ति क्रिया शक्ति स्वरूपिणी महात्रिपुर सुंदरी नाम्नीं कन्यां गणक संपन्नां गणकाभरणैर्युतां दास्यामि विष्णुभेदुभ्यं ब्रह्मलोकेदिगीषया विश्वम्भरः पंचभूतः साक्षिण्य सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि पितॄणां कारणाय च महादेव स्वामी भगवान की भुवनेश्वरी भगवान की గొప్ప ఆయుధం అది. ఒక అపప్రద ఉన్నది హిందూ సమాజంలో, సనాతన ధర్మలో స్త్రీ తక్కువ అని కాదు, చాలా తప్పది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని శాస్త్రం చెప్పింది. ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవతలు నాట్యం చేస్తారు అని శాస్త్రం చెప్పింది. అటువంటి అద్భుతమైనటువంటి యొక్క మాంగళ్య ధారణ కార్యక్రమం సన్నివేశం ఎవరికి కడుతున్నారంటే సాక్షాత్ శంకరుడే అమ్మవారికి మెడలో మాంగళ్య ధారణ చేస్తున్నటువంటి యొక్క సన్నివేశం మన అందరి ముందర వస్తున్నది. ఇప్పుడు ఇది మహిళామూర్తులు గర్వించదగ్గ విషయం. ఇది వేరే ఏ దేశంలో కూడా మాంగళ్య ధారణ లేదు సార్, మాంగళ్య ధారణ లేదు. దే లివ్ టుగెదర్, అంతే, దే లివ్ టుగెదర్, థియరిటికలే. కానీ ఇక్కడ ఏమంటారు తెలుసా, మాంగళ్యం తంతున అనేనా భర్తృజీవన హేతున కంఠే భద్రామి శుభదే త్వం జీవ శరదాం శతం. ఇవన్నీ నేను చెప్పిన మంత్రాలు కాదు. ఒక్క మాంగళ్య ధారణ వల్ల ఏమైతుంది అని అంటే, మాంగళ్యం తంతున అనేన భర్తృజీవన హేతున కంఠే భద్రామి శుభదే త్వం జీవ శరదాం శతం. శతం అంటే 100, 100 అని ఒక అర్థం ఉంది. ఇన్ఫినిటీ, అనంతమని ఇంకో అర్థం ఉంది. అనంతమైన సంవత్సరాల కోసం అంటే ఇప్పుడు వేగంగా చెప్పామో వద్దో నాకు తెలియదు. నాతో కలిసి చదువుకున్న ఒక మా ఫ్రెండ్ అమెరికాలో ఉంటుంది. వాడి పెళ్లి నేనే చేసిన 25 ఏళ్ళ కింద. వాడి ఇక్కడికి వస్తుంటే వాళ్ళ ఓనర్ అడిగిండాడు, అదే ఏం రా లక్ష్మణ్, యూఆర్ గోయింగ్ టు ఇండియానో వై అన్నాడు. అక్కడ వాళ్ళ ఓనర్ అమెరికా. అంటే వీడు చెప్పిండట, ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ ఏ గర్ల్. ఒక అమ్మాయిని వివాహం చేసుకొని పోతుంది. వివాహం అంటే వాట్ మీన్స్ మ్యారేజ్ అంటే అందరు వినాలి.
ఇది హాస్య సన్నివేశమే కావచ్చు, కానీ అందులో అంతర్లీనంగా ఉన్నటువంటి హైందవ లేదా భారతీయ సంస్కృతి మనం నిలబెట్టాల్సిన అవసరం ఉంది. అంటే వాడున్నాడ వాట్ మీన్స్ మ్యారేజ్ అని నేను చెప్పిందట, ఐ లివ్ విత్ ఎ గర్ల్ అండ్ షీ లివ్స్ విత్ మీ ఎవర్ అంటే ఎప్పటికీ మేము ఇద్దరం కలిసి ఉంటాం. నేను ఆమెతో కలిసి ఉంటాం, ఆమె నాతో మాత్రమే కలిసి ఉంటుంది, మేమిద్దరం ఎప్పటికి కలిసి ఉంటాం. అంటే వాడంటే ఎవర్ మీన్స్ హౌ మెనీ ఇయర్స్ అన్నాడు. అంటే అంటిల్ ద లాస్ట్ మైట్, చివరి శ్వాసలాగా కలిసి ఉంటాం అని చెప్తే ఆశ్చర్యపోయింది. అక్కడ ఒక ఆమె ఒకరితోనే చచ్చిపోయేలాగా కలిసి ఉంటుందా? అది మన భారతీయ సంస్కృతి. మొదలంటే పురుషులు కాదు, వాళ్ళది ఏం లేదు. నేను చెప్తున్నా కదా ఓపెన్గా, పురుషులు ఇక్కడున్న భర్తలు ఎవరు ఏం లేదు, అంత మీ భార్యలనే నడుస్తున్నది. రెండు మాటలు కరెక్ట్ ఉన్నాయి. భార్య ఏమంటదంటే ఎంత పెద్ద కార్యక్రమం ఉన్నా కానీ అబ్బో నేను మా ఆయనను అడగకుండా ఒక్క పని కూడా చెయ్యాలి. భర్త ఏమంటాడు, అబ్బో నేను ఏ చెప్తే కదే అంటాడు. ఈ రెండు మాటలు తప్పే, 100% తప్పే, రెండు మాటలు తప్పే. అందు గురించి మహిళాముక్తను ఈ ధర్మం ఇంకా నిలబడాలి అంటే కారణం ఎవరంటే నాట్ ఎట్ ఆల్ బాదరింగ్ అబౌట్ హస్బెండ్స్. పురుషులతోనే సంబంధం లేదు. అమ్మ మీ చేతిలోనే ఉన్నది. మీ పిల్లలకు చదువు చెప్పాలంటే, వాళ్ళకి బొట్టు పెట్టాలంటే, జడ వేయాలంటే, బతుకమ్మ నేర్పాలంటే, ఇటువంటి సత్సాంప్రదాయాలకు రావాలంటే, మాంగళ్యం నీటి గోడకి వేయొద్దంటే, నేను పరుషంగా మాట్లాడుతున్నా అనుకోవద్దు. ఎట్లా ఉండాలో తెలియాలంటే, సమాజంలో ఎట్లా బతకాలో చెప్పాలంటే, ఒక పురుషుడు చదువుకున్నవాడైతే వాడు ఒక్కడికే లాభం. ఒక తల్లి చదువుకున్నదైతే ఆ ఇంటికి కాదు, ఆ వాడకే లాభం అవుతుంది. ఇది నేను చెప్పిన మాట కాదు, శాస్త్రం చెప్పిన మాట ఇది. అందుకే ఎక్కడ నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని శాస్త్రం చెప్పింది. నాటువంటి వాడు మాట్లాడేటోడు మీదికి మాట్లాడలేక, అంటే మేము చేసే పనులు చేస్తున్నాం మీదికి అంటలేదు సార్. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే మాట్లాడుతుంది, చాలా తప్పు. ఎక్కడ కూడా మహిళను అగౌరవం చేయలే. పరమేశ్వర పార్వతి అని ఎప్పుడన్నా వినరా మీరు? ఎక్కడన్నా అనంగా వినరా? పరమేశ్వర పార్వతి అంటారా సార్? అన్నారు కదా. రామ సీత ఎక్కడన్నా అంటారా? ఎక్కడన్నా అంటారా? సీతారాములనే అంటారు, పార్వతీ పరమేశ్వరులనే అంటారు, మహాదేవస్వామిని మాత్రమే అంటారు, అలివేలు మంగళ సమేత వెంకటేశ్వర స్వామిని మాత్రమే అంటారు. భక్త పేరు మొదటి వెంకటలేదు, దేవుడికే లేదు. మనల్ని అడిగినోడు కనుక అంత ఉన్నతమైన గురుతరమైన బాధ్యత మీ మీద ఉన్నది. ఈ ధర్మం నిలవడాలంటే నేను అంటున్నా అనుకోండి, మీరందరూ మొదలు ధర్మాచరణ చేయాలి. మీ పిల్లలకు కూడా ఆ విషయం తెలియజేయడానికి తెలియజేస్తూ మాంగళ్య ధారణ జరుగుతున్నది, అమ్మవారి పూజ జరుగుతున్నది. అందరూ చేతులు జోడించి ఆ అమ్మవారికి నమస్కారం చేసుకోండి. గౌరీ అమ్మవారికి మిమ్మల్ని రక్షించేది, మీ భర్తను రక్షించేది, మీ కుటుంబాన్ని రక్షించేది గౌరమ్మ. ఆ భావనతో నమస్కారం చేయండి. సుమంగళీరియంబధోరిమాహం సమేత పశ్యతః సౌభాగ్యమశ్చైః దత్వాయాధాస్తం విపరేతనా. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. न पृथ्वी दत्वात्मने गन्धं परिकल्पयामि, हम आकाश दत्वात्मने पुष्पं परिकल्पयामि, यं वायु दत्वात्मने धूपं परिकल्पयामि, रम्मन्हि दत्वात्मने दीपं परिकल्पयामि, रम्मन्हि दत्वात्मने दीपं परिकल्पयामि, मम अमृत दत्वात्मने अमृतोपहार निवेदनं समर्पयामि, सर्वदत्वात्मने सर्वोपचार पूजां समर्पयामि. सुप्रीता सुप्रसन्ना वरदा भवतु. मांगल्य गौरी देवता सुप्रीता सुप्रसन्ना वरदा भवतु. सर्वेषां दर्शयित्वा नाथलिंग काशी विश्वनाथलिंग काशी अन्वसांबा काशी विश्वनाथलिंग. अंदरू मांगल्यानिकी नमस्कारं చేయండి. महादेव स्वामी भगवान की, महादेव स्वामी भगवान की, भगवान की. हर महादेव सांबा काशी विश्वनाथ लिंग, हर हर महादेव सांबा काशी काशी अन्नपूर्ण गंगा, काशी विश्वनाथ लिंग, काशी अन्नपूर्ण गंगा, हर हर महादेव सांबा. అన్నదాలి అనొచ్చిన మాటనే ఇది కొత్త మాట కాదు, అనొచ్చిందే. హర హర మహాదేవ సాంబా కాశీ విశ్వనాథ లింగ, హర హర మహాదేవ సాంబా కాశీ విశ్వనాథ లింగ, కాశీ
విశ్వనాథలింగ కాశీ. చేతులు ఉన్నవాళ్ళు మాత్రమే చప్పట్లు కొట్టాలి, చేతులు ఉన్నవాళ్ళే, లేని వాళ్ళు కొట్టకండి. హర హర మహాదేవ సాంబా కాశీ విశ్వనాథలింగ. హర హర మహాదేవ సాంబా కాశీ విశ్వనాథలింగ. కాశీ విశ్వనాథలింగ కాశీ అన్నపూర్ణ గంగా. కాశీ విశ్వనాథలింగ కాశీ అన్నపూర్ణ గంగా. హర హర మహాదేవ సాంబా. గట్టి తప్పుడు గట్టి తప్పుడు. మాంగళ్యం అయ్యా అందరనండి. మాంగళ్యం తంతున అనేన లోకరక్షణ హేతున కంఠే బధ్నామి శుభదే త్వం జీవ శరదాం శతం. మానవ జీవితంలో భార్య మెడలో భర్త పడితే అది భర్తృ రక్షణ హేతున, భర్త రక్షణ ఉండాలని. కానీ ఇవాళ జరిగిన కళ్యాణం ఎందుకయ్యా అంటే లోకరక్షణ హేతునా, లోకరక్షణ కోసం. కలి ప్రభావం పెరుగుతున్నది, లోకం రక్షింపబడాలి అంటే శంకర దంపతులు హాయిగా ప్రశాంతంగా వాళ్ళు సహజీవనం చేస్తూ వాళ్ళు కనుక సుఖంగా ఉన్నట్టయితే స్వామి యొక్క అనుగ్రహం వల్ల లోకమంతా రక్షింపబడుతుంది కనుక అటువంటి పార్వతీ పరమేశ్వర కళ్యాణంలో, లోక కళ్యాణం కోసం జరిగిన కళ్యాణంలో ఇవాళ సుమారు 18 నుంచి 20 మంది దంపతులు పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది. అంతేకాదట, ఎవరైతే దేహం దూరం ఉన్నప్పటికీ వాళ్ళ మనస్సు స్వామి పాదాల దగ్గర ఉంచిండ్రో వాళ్ళందరికీ కూడా స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయి తెలియజేస్తూ, తర్వాత తలంబ్రాల కార్యక్రమం ఉన్నది. చేతులు జోడించి మీరు తలంబ్రాలు పోస్తున్నట్టుగా భావన చేసుకోవాలి. తదనంతరం దండలు తెచ్చినట్టుంది అక్కడ ఉన్నాయి నా దండలు. పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావా అపాం పుష్పమో. పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద. పార్వతీ పరమేశ్వరయో పరస్పరం అక్షతారోపణం కుర్యాత్. శాంతిరస్తో పుష్టిరస్తో తుష్టిరస్తో వృద్ధిరస్తో విఘ్నమస్తో ఆయుష్యమస్తో ఆరోగ్యం కర్మాస్తు కర్మ సమృద్ధిరస్తో. అందరూ నమస్కారం చేయండి. అందుకే నేను ఒక మాట అంటే ఇప్పటి నుంచి కళ్యాణం దగ్గర కూర్చున్నవాడు ఈ పిల్లలని కూడా చతో వృద్ధిరస్త విఘ్నమస్తాయిష్టవస్తు ఆరోగ్యమస్తు స్వస్తి జీవంధర్మాస్తు. ఓం ప్రజామేకామస్ సమృద్ధ్యతాం. మహాదేవ స్వామి భగవానికి. ఓం పశవమేకామస్ సమృద్ధ్యతాం. మహాదేవ స్వామి భగవానికి. ఓం యశోమేకామస్ సమృద్ధ్యతాం. మహాదేవ స్వామి భగవానికి. వివాహంగా చెప్పడం సాధ్యం కాదు చెప్తున్నా. తీసుకుపోతుంటే ఆయనకు దాహం అయిందట, బాగా దాహం అయింది. ఆ భటులను అడిగిందట, అయ్యా మీరు తోలుకపోతున్న నాకు దాహం అవుతుందయ్యా, కొద్దిగా నీళ్ళు ఇప్పియండి అంటే వాళ్ళు నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది. ఈయన దాన్ని ముట్టుకున్నాడ, ముట్టుకోమన్నది బంగారమైంది, నీళ్లు బంగారమైనవి. తాగరాదు కదా, సరే అనుకున్నాడు. కుదిరిన ఆకలి కాబట్టింది, నాకు ఆకలి అవుతుందయా, క్షుద్బాధ ఎక్కువైంది అంటే వాళ్ళు తినడానికి ఆహారం తెచ్చిచ్చింది. కర్ణుడు అది ముట్టుకోగానే బంగారం అయింది. ఈయన ఆశ్చర్యపోయింది, ఇదేంది ఇది, నేను ఏది ముట్టుకుంటే అది బంగారం అవుతుంది, నాకు అవసరం లేని వస్తువు అవుతుంది. జాగ్రత్తగా వినాలందరూ. ఎన్ని కోట్ల రూపాయల బంగారం ఉన్నా తినడానికి మాత్రం మళ్ళీ అన్నమో రొట్టెనో కావాలి. బంగారం నేను ఎవరు బతికినట్టు నేనైతే విన్నే. ఇప్పటి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నా దాహం తీరాలంటే మంచినీళ్ళే కావాలి, వేరే ఏది పోసినా కూడా సాధ్యం కాదు. అప్పుడు ఈయనకు నారదమాలు వచ్చి చెప్పిండట, కన్నా
నువ్వు దానంలో గాని, వీరత్వంలో గాని, శూరత్వంలో గాని చాలా గొప్పవాడివి. కానీ నువ్వు బతికున్నప్పుడు చూసినా దీనే కర్మ అంటారు. మిత్రులారా అందరు జాగ్రత్త వినాలే. భగవంతుని కంటే గట్టిది కర్మ. ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ వినబడుతుంది ఈ మాట. కర్మ 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 కాదు. కర్మ అంటే కర్మ మనము చేసిన పని యొక్క ఫలితము. పూర్వకాలంలో స్వర్గం నరకం అని ఉండే, మనం పోయినాం కావి. ఇప్పుడు అట్లా లేవు. ఇప్పుడు ఇక్కడనే టిట్ ఫర్ టాట్, బిఫోర్ పార్టీ ఆఫ్టర్ పార్టీ. 40 ముందు ఏం చేస్తావో 40 తర్వాత అనుభవం. సింపుల్. మీరు కూడా నేను చెప్పేది మీరు ఆలోచన చేయాలి. నేను చెప్పేది గుడిగా నమ్మకం ఎవరు. మీరందరూ ఆలోచన చేయండి. బిఫోర్ పార్టీ, ఆఫ్టర్ పార్టీ. ఆఫ్టర్ పార్టీ మీ తల్లిదండ్రులు మీరు అన్నం పెడికిరా. బిఫోర్ పార్టీ మీ తల్లిదండ్రులు మీ కొడుకులు చూస్తుంటారు. అయితే తల్లిదండ్రులకు అన్నం పెట్టాలి కాదు, కరెక్టే అని వాడికి అలవాటు అయితే మీరు కనుక వృద్ధాశ్రమంలో చేర్తిరా, వాడు అప్పటి నుంచే లెక్క పెడుతుంటాడు ఎప్పుడు చేస్తానే అని. ఇది నేను అంటే సార్ తొందరలో ముగిద్దాము. ఇది మంచి సద్భావన, మంచి మాటలు చెప్పాలనే ఉద్దేశమే. ఒక చిన్న ఎపిసోడ్ చూసిన అటువంటి ఇక్కడ ఎవరైనా ఆ యూట్యూబర్స్ ఉంటే మీరు కూడా ఎవరైనా ప్రయత్నం చేయండి. ఒక 40 సంవత్సరాల యువకుడు ఒక వృద్ధాశ్రమంలోని పోయి, ఎక్కువసేపు చెప్పను, వాళ్ళ నాన్న 70 సంవత్సరాలు ఉంటే ఆయనతోని మాట్లాడుతాడు పావుగంట సేపు. పోయేటప్పుడు ఈ 40 సంవత్సరాల యువకుడు వాళ్ళ కొడుకును కూడా తీసుకుపోతాడు ఎంబడి లోపలికి. అయ్యా అందరు జాగ్రత్తగా వినాలి. ఎంత మంచి ఒకటే 1 మినిట్ చేసండి ఇది యూట్యూబ్. ఎవరైనా యూట్యూబ్ ఇంట్రెస్ట్ ఉంటే ఇటువంటివి చేయండి. పోయండి ఓ 15 నిమిషాలు మాట్లాడి వాళ్ళ నాయనతోటి. ఎవరు 40 సంవత్సరాల యువకుడు ఎవరితోటి? వాళ్ళ నాయనతోటి. ఆయన వయసు 70 సంవత్సరాలు. ఎవరిని తీసుకోవేయండు? 10 సంవత్సరాల కొడుకుని తీసుకొని పోయిండు. మాట్లాడు, అర్ధగంట మాట్లాడి, గంట అయిపోయినాక కొడుకు చేయి పట్టుకున్నాడు, బయటకు వచ్చిండు. వృద్ధాశ్రమం మెయిన్ గేట్ నుంచి బయటికి వచ్చినాక ఈ కొడుకున్నాడు కదా 10 ఏళ్ళోడు, వీడు చెయ్యి ఇడిపించుకొని బల్మీటిగా ఆయన మళ్ళీ లోపలికి వచ్చి. దీనిలో డైలాగు లేదు. ఎంత హృదయమైనటువంటి యొక్క సన్నివేశం చేసిండో. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, హ్యాట్స్ ఆఫ్. వాడు చెయ్యి ఇడిపించుకొని మళ్ళీ లోపలికి ఉరికిండు. ఎక్కడికి? పాత దగ్గరికి ఉరికిండు వాడు. మళ్ళీ ఒక 5-10 నిమిషాలు మాట్లాడి పర్సనల్గా బయటకు వచ్చి వచ్చినాక వీడు తండ్రి అడిగిండు. ఈ 40 సంవత్సరాలు ఉండేది పిల్లవాడి తండ్రి. అరే ఏమిరా గంట సేపు మాట్లాడితే తాతతో, నేను మా నాయనతో నువ్వు మీ తాతతో గంట మాట్లాడినావు కదా, నువ్వు మళ్ళీ ఎందుకు కూడా లోపలికి? ఇప్పటికే టైం వేస్ట్ అవుతుంది, టైం అంతా లేట్ అయిందంటే వాడు చెప్పిండు తండ్రికి, నానా నేను తాతకి చెప్పినా, తాత నువ్వేం రంది పడకే, నేను కూడా మా నాయనని తొందరలో పంపిస్తే ఇక్కడికి సోపత్కి అని చెప్పి. అంటే నాకు ఎంత సర్వీస్ 1 మినిటే సార్ వేసుకో. 1 మినిట్ అంటే ఇది చెప్పాలో నాకు తెలియదు. మన సాంప్రదాయం ఎటుపోతుంది అన్న దానికి ఏంది అంటే, మనం ఏమి చేస్తే ఒక్కడే గుర్తుంచుకోండి, మన పిల్లలని చేస్తారు. మా పిల్లలు చదువుతలేరు సార్ ఇంకా అనకండి, మా పిల్లలు సెల్ ఫోన్ చూస్తారు అనకండి. రాంగ్ ఇన్ఫర్మేషన్ అది. మనం చూస్తే వాడు చూస్తాడు. సింపుల్. మీరు కంప్లైంట్ చేసే ముందు మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మనం ఎంతసేపు కూర్చున్నాం ఇంకా. అప్పుడు నారద మహర్షి కర్ణునితో అన్నాడట, కర్ణ, ఒక అభాగ్యుడైనటువంటి ఒక అవసరం ఉన్నవాడు మీ దగ్గరికి వచ్చి ఒకనాడు, అయ్యా కర్ణ నాకు ఆకలైతుందయ్యా అన్నం పెట్టమంటే, నువ్వు అహంకారం చేత అంగరాజ్యానికి నేను రాజును కదా, ఈ అన్నం పెడతానా అని చెప్పి నువ్వు కట్టడంత బంగారం ఇచ్చినవు వానికి. వానికి ఆకలయ్యి ఎముకల గూడు మాత్రమే వాడి శరీరంలో ఉంటే వాడు అది ఎత్తలేకపోతే తట్టెడు బంగారం గేలి చేసినావు, నువ్వు ఎగతాళి చేసినావు వాడిని. ఏమయ్యా నువ్వు ఏమున్నావా, కట్టెడు బంగారం ఇచ్చినా మోసపోలేవు, ఏ మనిషి నువ్వు తిట్టినవు. ఇప్పుడు చూసినావా, అన్నం అవసరమైనప్పుడు ఇవ్వవలసింది ఏంటిది? అన్నం మాత్రమే, బంగారం కాదు. ఆయన బంగారం ఇచ్చినందుకు ఆయన కర్మ ఏమైంది? ఆయన నీళ్లు తాగుదామన్నా బంగారమే అయింది, అన్నం తిందామన్నా బంగారమే. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఇటువంటి సత్కార్యాలు జరిగినప్పుడు, మొన్న మా ఊర్లు ఇచ్చినా, అవతల మొన్న మా అత్తగారింటి ఇచ్చినా, అంతకంటే మా బామ్మర్లింటి ఇచ్చినా అనొద్దు. ఈ సత్కార్యం జరిగినప్పుడు ఇక్కడ ఇయ్యాలి. ఏమి తేడా రాదు దాంతో. ఎట్లయితే మనం బ్యాంకులో వేసిన పైసలకి ఇంట్రెస్ట్ వస్తుందో, స్వామి సేవలో మన పైసా ద్రవ్యమైనదైతే పాల్గొంటుందో, ఇంట్రెస్ట్ కాదు చక్రవడ్డీ కంటే ఎక్కువ వస్తుంది. కానీ ద్రవ్య రూపంలో రాదు, పుణ్యం రూపంలో వస్తుంది. మీ పిల్లలకు అద్భుతమైనటువంటి భవిష్యత్తును స్వామి ప్రసాదిస్తాడు కనుక అటువంటి సత్కార్యంలో పాల్గొన్న మీరందరూ కూడా ధన్యజీవులు. స్వామి కళ్యాణం ముగిసింది, పూజ మిగిలింది. ఆ పూజ చేస్తూ ప్రార్థన చేయండి. 5-10 నిమిషాల్లో అయిపోతుంది. మొదటి సేవ పెట్టిన నేను, కానీ ఈ మాత్రం చేస్తారనే బహుశా నన్ను మా తిరుపతి వాళ్ళు అందరూ పిలుస్తున్నారు. ఏదో ఇదంతా 45 నిమిషాల పని,
కానీ 4 మంచి మాటలు మాట్లాడుకుంటాం అనేది ఉద్దేశము. పార్వతీ పరమేశ్వర దేవతాభ్యో నమః. లం పృథ్వీ దత్వాత్మనే గంధం పరికల్పయామి. లం పృథ్వీ దత్వాత్మనే గంధం పరికల్పయామి. బ్రహ్మాకార దత్వాత్మనే పుష్పం పరికల్పయామి. యువాయు దత్వాత్మనే ధూపం పరికల్పయామి. బ్రహ్మణ్యే దత్వాత్మనే దీపం పరికల్పయామి. త్వం అమృత దత్వాత్మనే అమృతోపహార నివేదనం సమర్పయామి. సేవింతు నీ చరణాల శివాదీపకాంతులా రావయ్య శంకర. భవభావనా విహార భవాతీత వైభవ. భవభావనా విహార భవాతీత వైభవ. భవాధార వేదసారా భవానీ మనోహరా రావయ్యానికి. మహాదేవ స్వామి భగవానికి. మహాదేవ స్వామి భగవానికి. పరమేశ్వర యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనేన మహాశివరాత్రి పర్వదివస సాంగత సిద్ధ్యర్థం శ్రీ ఖాత మహాగ్రామే స్వయంభూ మహాదేవ స్వామి ప్రీతికరం ఆచరిత కళ్యాణ మహోత్సవ పూజనేన సర్వం శ్రీ పరమేశ్వర సుప్రీనాథు. నమస్కారం చేసుకోండి. ఇటువంటి సత్కార్యం ఎక్కడ జరిగినా ఎప్పుడు తర్వాత అన్నారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండ్లి కూతురు.